మొగలిగిద్ద చించోడు మండలాలను ప్రకటిస్తే 2 మండలాలకు 2 కోట్ల చెక్కులను ముఖ్యమంత్రికి ఇస్తా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మండలాలు కావాలని ధర్నా చేసింది మీరు కాదా? అధికార పక్షంలో మండలాలను ఎందుకు ప్రకటించారు? మండలాలను ప్రకటిస్తే స్వయంగా నేనే ముఖ్యమంత్రికి ఎదురెళ్లి స్వాగతిస్తా. ప్రభుత్వ కళాశాలను నిర్మించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదా ప్రభుత్వ కళాశాలకు ప్రైవేట్ చెందాలెందుకు? కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రకటిస్తే నా వంతు సహాయం కూడా నేను చేస్తా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొగలిగిద్ద చించోడు గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేయాలని ధర్నాలు చేసి అధికారంలోకి వచ్చే సంవత్సరం గడుస్తున్నా ఇంకా మండలాలుగా ప్రకటించకపోవడం ఏమిటని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఎమ్మెల్సీ నాగూర్కుంట నవీన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాభీష్టం మేరకు నడుచుకోవాల్సిన ప్రభుత్వాలు తెలంగాణలో ఎన్నో గ్రామ పంచాయతీలో మండలాలు ప్రకటించినప్పటికీ మొగలిగిద్ద చించోడులను మండలాలుగా ఏర్పాటు చేయకపోవడం కేవలం ప్రకటనలకే పరిమితం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గతంలో మొగలిగిద్దను మండలంగా ప్రకటించాలని పోరాటం చేసిన మొగలిగిద్ద గ్రామస్తులు పాల్గొన్నారు. సంతోషము అలాగే హాస్పిటల్ గురించి కానీ అంటే కాలేజీ గురించి కానీ తోడ్పాటు అందిస్తారని చెప్పి అంటే సోషల్ మీడియాలో వస్తుంది, చాలా సంతోషకరం. కానీ ఏదైతే 150 సంవత్సరాల చరిత్ర కలిగినందుకు ముఖ్యమంత్రి గారు ఏ విలేజ్కి అయితే వస్తుందో ఆ విలేజ్ ప్రజల ఆకాంక్ష మొగిలిగిద్ద మండల్ చేయాలని చెప్పి ఆ విలేజ్ ప్రజల ఆకాంక్ష, చుట్టుపక్కల గ్రామాల ప్రజల వినతి, చిరకాల కోరిక. అంటే గతంలో ఏదైతే మీరు ఎలక్షన్స్ కంటే ముందు మొగిలిగిద్ద మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి బలంగా వాదన వినిపించారు, అక్కడ పోయి ధర్నా కూడా చేసారు. మొగిలిగిద్ద మండల్ చేయాలి, ఎట్ ఏ టైం చించోడు మండల్ చేయాలంటే కూడా మీరు అంటే అక్కడ విలేజ్ల ముందల కానీ పత్రికాముఖంగా కానీ మీరు తెలియజేసారు. సంతోషం. మీరు అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చారు, మీరు అధికారంలో ఉన్నారు. మొగిలిగిద్దకు వచ్చే ముందు మొగిలిగిద్ద మండలాన్ని అన్ని అర్హతలు ఉన్న చించోడును రెండింటిని మండలాలు ప్రకటించాలని చెప్పి నేనైతే ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే ఇంకో 2 రోజుల సమయం ఉంది, ముఖ్యమంత్రి గారు కూడా స్పందిస్తారనుకుంటున్నా. అందుకనే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఇద్దరిని పిలిచినాం మేము. ఎందుకంటే ఒక 150 సంవత్సరాల చరిత్ర అంటే తెలంగాణ చరిత్రనే ఇది గొప్పది. దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వస్తారంటే నిజంగా గొప్పది. పూర్వ విద్యార్థుల తరఫున మొగిలిగిద్ద గ్రామస్తుల తరఫున ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ, కానీ ఏదైతే మీరు ఎలక్షన్స్ కంటే ముందు అక్కడ అప్పుడు ఇన్ఛార్జ్ అయిన ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ గారు ఏదైతే సంబోధించారో దాన్ని కూడా నెరవేర్చాలని చెప్పి నేనైతే మొగిలిగిద్ద మరియు చించోడు 2 మండలాల ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తారో దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అంటే మన మీడియా మిత్రులకు కూడా నేను ఒక చిన్న వీడియో చూపెడతా. అంటే అంతకుముందు జరిగిన సంఘటనే వాళ్ళు మాట్లాడిన వీడియోనే ఆ రోజు ప్రెస్లా, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో వచ్చిన వీడియోసే. దాన్ని మాత్రమే మీరు మళ్ళీ ఒక్కసారి మీకు చూపెట్టారు. ఎందుకంటే సందర్భం అడుగుతారు, అరే ఎవరు అడిగారు మీరు ఇప్పుడు అంటున్నారు కానీ అప్పుడు వాళ్ళు అన్నారో లేదో అనేది కన్ఫ్యూజ్ కొంతమందికి, అంటే ప్రజలకు ఉంటుంది, వీడియో మిత్రులకు కూడా ఉంటుండొచ్చు. ఎందుకంటే గత 2 సంవత్సరాల కింద జరిగింది కాబట్టి మర్చిపోయేటారు. మళ్ళీ ఒక్కసారి చూడండి. ఎవరు అబ్బ సుత్తా అమ్మ సుత్తా మండలియనికి మీకేం ఇబ్బంది అవుతుంది అంటే అని చెప్పి మాట్లాడిన సందర్భం కానీ
అలాగే మాజీ ముఖ్యమంత్రిని, అలాగే మాజీ ఎమ్మెల్యే గారిని మీరు ఇష్టం వచ్చిన రీతిలో సంబోధించారు. అంటే మీరు ఆ రోజు ముగిల్గిద్ద, చించోడు గ్రామాల ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు మీరు మాట్లాడినట్టున్నారు. మేము దాన్ని మాత్రం తప్పు పడతలేదు. కానీ మీరు అధికారంలోకి వచ్చినాక దగ్గర దగ్గర 14-15 నెలలులా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రెండోసారి రావడం జరుగుతుంది. ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి వచ్చారు, అప్పుడు లక్ష్మీదేవిపల్లి గురించి కూడా ఏం మాట్లాడలేకపోయారు. ఒక ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, అరే ఒక ముఖ్యమంత్రి వస్తుండు, షాద్నగర్ మీద వరాల జల్లు కురిపిస్తారు, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ అనేది మనము అత్యంత ఎత్తైన ప్లేస్ ఉన్నాం, లక్ష్మీదేవిపల్లి కడితేనే మనకు వాటర్ వస్తుందని చెప్పి మనం అనుకున్నాం. అట్లాంటి దానికి ఏదైనా కార్యాచరణను లేదు ఏదైనా హామీ ఇస్తారంట అనుకున్నారు. కానీ ఆ రోజు కూడా ఏమి ఇవ్వలేదు. కానీ ఈ రోజు ముగిల్గిద్ద మండల్కు స్పెషల్గా మండల్ కేంద్రం ఏర్పాటు చేస్తానని చెప్పి ఎలక్షన్లో హామీ ఇచ్చి ఈ రోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఏ అవగాహన లేకుండా ఎలక్షన్స్ కంటే ముందు పోయి రోడ్డు పైన ధర్నా చేసిన, ఏ అవగాహన లేకుండా ముగిల్గిద్ద మండల్ గురించి తెలియకుండానే, చించోడు మండల్ గురించి తెలియకుండానే పోయి దిష్టి బొమ్మలు అంటబెట్టిందా, ఏ అవగాహన లేకుండా ఆ రోజున్న ముఖ్యమంత్రి పైన, ఆ రోజున్న ఎమ్మెల్యే పైన మీరు అవాకులు చవాకులు పేరిరా. సరే అది మాది తప్పైపోయింది, మేము ఇంతకుముందు మండలంలో బుద్ధి తక్కువైపోయిందంట అని చెప్పి చెప్పలేసుకొని బహిరంగ క్షమాపణ చెప్తే మేము దాని గురించి అడగం. ఏదైతే ఫస్ట్ చెప్పారో, ఏదైతే ఎలక్షన్స్ కంటే ముందు హామీలు ఇచ్చారో, మీరు ఇంతకుముందు ప్రెస్ లోకి ఇంతకుముందు చూపించిన వీడియోలో కూడా చూడండి, ముగిల్గిద్దను మండల్ చేస్తేనే ముగిల్గిద్దలు అడుగు పెట్టాలంట అని చెప్పి మీరన్నదాన్నే నేను మాట్లాడుతున్నా తప్పించి నేను కొత్తగా ఏం అడుగుతలేను, మీరు అడగని దాన్ని నేనేం చెప్తలేను. నేను ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికే దాంట్లో అభివృద్ధి పథకంలో మేము కూడా ముందుంటాం. కానీ ఏదైతే మీరు చెప్పిరో అంటే అవగాహన లేకుండా మండలాలు ప్రకటిస్తామని చెప్పిరా. నిన్న మొన్న సంవత్సర కాలంలో మండలాలు ఏర్పాటు లేవా? నిన్న మొన్న సంవత్సర కాలంలో కొత్త మున్సిపాలిటీలే కాలేవా? నిన్న మొన్న సంవత్సర కాలంలో కొత్త గ్రామ పంచాయతీలు కాలవా అనేది ఒకసారి మీడియా మిత్రులందరూ గమనించారు. ఒకటి చెప్తాండి, ముఖ్యమంత్రి గారు మండల్ ప్రకటిస్తే చిరస్థాయిగా ఎమ్మెల్యే గారి పేరు ఉంటుంది, ముఖ్యమంత్రి పేరు ఉంటుంది, ఆ విలేజెస్ పేరు ఉంటుంది. ఒకవేళ ప్రకటించిన పరిస్థితులు ఉంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనది ఏముండదు. ఎందుకంటే హామీలు ఇచ్చి ఎట్లయినా 420 హామీలు ఇచ్చినాం, నెరవేర్చలేవు. అది ముగిల్గిద్ద మండలాన్ని కూడా మీరు మండలాన్ని ప్రకటించలేకపోతే, చించోడు మండలాన్ని ప్రకటించకపోతే మీరు షాద్నగర్కి వచ్చేస్తే వేస్ట్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయము. విలేజర్స్ కూడా ఏం కోరుకుంటారు, ఒక ముఖ్యమంత్రి రావాలనుకుంటారు, స్కూల్కి ఫండ్ ఇవ్వాలనుకుంటారు. కానీ నాకు ఇప్పటి వరకు అర్థం కాని ఏంటంటే గవర్నమెంట్ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉందా? గవర్నమెంట్ కాలేజీని కట్టడానికే ప్రైవేట్ చందాలు వసూలు చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు కళ్ళతోటి చూడాలి. షాద్నగర్ కాలేజీ ఏదైతే ప్రైవేట్ ఫండ్ తోటి కడుతురో ఆ కాలేజీని గవర్నమెంట్ ఎందుకు కట్టలేకపోతుంది అంటే కట్టలేని పరిస్థితులు ఉందా? దానికి కూడా ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. షాద్నగర్ ఎంతో దూరం ఉందండి. మీరు గవర్నమెంట్ స్కూళ్లను, గవర్నమెంట్ కాలేజీలను, గవర్నమెంట్ హాస్టల్స్ ను మీరు బాగుపరచాలనుకున్నప్పుడు మీరు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఆ టీచర్లకు ఫెసిలిటీస్ ఏమున్నాయి, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, దానికి ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది మీరు చూడాలి. ప్రైవేట్ విద్యను ప్రోత్సహించే స్కూల్ గురించి 150 సంవత్సరాల గురించి అభివృద్ధి పథకాలు ముగిల్గిద్దకి ఇవ్వాల్సిందే, స్కూల్లో డెవలప్ చేయవలసిందే. ఇది దినచర్య. ఒక ముఖ్యమంత్రి గారు వస్తే డెవలప్మెంట్ ఉంటుందంట అని చెప్పి ప్రతి ఒక్కరు ఆశిస్తారు. రావాలి, పూర్వ విద్యార్థులు కలవాలి, వాళ్ళు కూడా సంతోషపడతారు. అరే ఒక ముఖ్యమంత్రి మా 150 సంవత్సరాల స్కూల్కి వచ్చిందని చెప్పి. కానీ ముగిల్గిద్దను మండల్ను ప్రకటించుకుంటే మాత్రం ఎవ్వరూ హర్షించరు. నిజంగా ముగిల్గిద్దను మండల్ ప్రకటిస్తే కార్యక్రమం అనేది దిగ్విజయం అవుతుంది. ఒకవేళ ముగిల్గిద్దను మండల్ ప్రకటించకుంటే మాత్రం ఒకసారి ఆలోచించవలసి వస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న మీరు చూసిరు 200 గ్రామ పంచాయతీలు చేసిరు, కొత్త మున్సిపాలిటీలు చేసిరు, మండలాలు చేసిరు. అంటే మండలాలు వేరే దగ్గర అవుతున్నాయి ఎందుకు? మన దగ్గర కూడా గ్రామ పంచాయతీలు కొత్తవి చేసిరు. మళ్ళీ మన దగ్గర మండలాలు ముగిల్గిద్దను ఎందుకు చేస్తలేరు, చించోడిని ఎందుకు చేస్తలేరు? మీరే అన్నారు ఎవరు అయ్య సొత్తు పోతుంది, ఎవరు అమ్మ సొత్తు పోతుంది అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు ఎవరి సొత్తు పోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. నేనైతే ప్రజల తరఫున నేనైతే ఖచ్చితంగా ముగిల్గిద్ద మండలి నడుతా, చించోడు మండలి నడుతా. అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు వచ్చినా, ప్రధానమంత్రి గారు వచ్చినా షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు హర్షిస్తారు. కానీ ప్రజల ఆకాంక్ష మేరకు ముగిల్గిద్ద మండలాన్ని ప్రకటించి వస్తే చాలా బాగుంటుందంట అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి వారి వరకు ఖచ్చితంగా మీడియా మిత్రులు
ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ మీరు చేరవేస్తే ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ ప్రకటిస్తే నిజంగా కూడా చాలా సంతోషం. ఎందుకంటే 10 మందికి ఏది అవసరమో అది ప్రకటిస్తేనే సంతోషం, కానీ ఏదో వచ్చిరు పోయిరు అంటే అది కంపల్సరీ రావాల్సిందే, మనం చేయవలసిందే. కానీ మీ చేతిలో ఉంటుంది మండలాలు ఏర్పాటు చేసేది, మీ చేతిలో ఉంటుంది గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసేది. కాబట్టి మొగిలిగిద్ద మరియు చించోడ్ మండలాలను ఏర్పాటు చేయవలసిందిగా మొగిలిగిద్ద గ్రామస్తుల తరఫున అలాగే చించోడ్ గ్రామస్తుల తరఫున ఈ 2 మండలాలను ప్రకటించాలని చెప్పి నేనైతే ముఖ్యమంత్రి గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి ఏదైతే హామీ ఇచ్చారో వారికి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మరొకసారి వేడుకుంటున్నాం. మాకు కావలసిన 2 మండలాలు కేటాయించండి, అభివృద్ధిలో అందరినీ భాగస్వాములు చేయండి. మన షాద్నగర్ అభివృద్ధికి మనం ఎల్లవేళ్ళ తోడ్పడమంత సంకేతం ఇవ్వండి. దయచేసి నేను కూడా కట్టగలను, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే చందాలు వసూలు చేసేదానికి పేర్లు అవసరం లేదండి. చందాలు వసూలు చేసేదానికి నాకు ఇప్పటి కూడా డౌట్ వస్తుంది. నేను ఇప్పుడు చెప్తున్నా, ఒక గవర్నమెంట్ వర్క్ 1 లక్ష రూపాయల వర్క్ ఇచ్చిందంటే అందరికీ తెలుసు 60-65% క్లోజ్ అవుతుందంట. మళ్ళీ ఇప్పుడు కట్టే షాద్నగర్ గవర్నమెంట్ కాలేజు అంతనే ఏదైతే గవర్నమెంట్ నిబంధనలకు తగ్గట్టు, ఎందుకంటే మీరు జిఎస్టీ కట్టేది లేదు, ఏది కట్టేది లేదు, ఎవరికి పర్సంటేజ్లు ఇచ్చేది లేదు. కాంట్రాక్టర్కు కమిషన్ కూడా అంటే ఏదైతే లాభాలు ఉంటాయో అవి కూడా వదిలిపెట్టుకొని మీరు వర్క్ చేస్తురా. ఎందుకంటే షాద్నగర్ ప్రజలు కూడా గమనిస్తున్నారు. నేను కూడా వ్యతిరేక అంటే ఆ పార్టీలకు అతీతంగా నేను కూడా స్వాగతిస్తాను. ఎప్పుడు గవర్నమెంట్ కట్టలేదనే పరిస్థితి ఉంటే చెప్పండి, ఇప్పుడు నేను ఉంటా అండి, మీతోటి కాలేదంటే నేను కూడా కనిపిస్తాను. అది గొప్పతనం కాదు. మనిషి గొప్పతనం ఏంటంటే గవర్నమెంట్ నుంచి తెచ్చి నువ్వు దాంట్లో ఏం ఫెసిలిటీస్ ఇస్తావో నువ్వు ప్రైవేట్గా చేయి. గవర్నమెంట్ చేయనప్పుడు అసలు గవర్నమెంట్ బిల్డింగే నువ్వు ఎందుకు కట్టలేకపోతున్నావు గవర్నమెంట్ నుంచి? ముఖ్యమంత్రి గారు దీనికి కూడా రేపు సమాధానం చెప్పవలసి వస్తుంది. నేనే స్టేజ్ మీద ఉంటే అడుగుతా, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన సంతోషం, కానీ తెలంగాణలో మీరు గవర్నమెంట్ కాలేజ్ బిల్డింగ్ కట్టలేకపోతురా? గవర్నమెంట్ అదే పరిస్థితుల్లో ఖచ్చితంగా అడుగుతా. నేను మండలి ప్రకటిస్తే అందరికంటే ముందు ముఖ్యమంత్రికి స్వాగతం నేనే చెప్తా. మొగిలిగిద్ద చించోడ్ మండలాలను ప్రకటిస్తే ముఖ్యమంత్రి గారు ముంగల్నే నేను ముఖ్యమంత్రి గారు షాద్నగర్ కళ నెరవేర్చిరు, షాద్నగర్ చిరకాల వాంఛ మొగిలిగిద్ద మరియు చించోడు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంట. అందరికంటే నేనే స్పీచ్ ఇస్తా, అందరికంటే నేను ఎమ్మెల్యే గారిని కూడా అభినందిస్తా. నా నుంచి ఒక శాల్వా ఒక పుష్పగుచ్చం కూడా అందిస్తా. ఎందుకంటే నిజంగా ప్రజల కోరిక కావాల్సింది అది. ఇంకేముంటదండి, ప్రజల కంటే ఎక్కువేముంటది. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇప్పుడు స్టేజ్ పైన మొగిలిగిద్ద చించోడు ప్రకటిస్తారో, నేను 2 మండలాలు ప్రకటిస్తే నేను ఇప్పుడు అని చెప్తున్నా, 2 మండలాలకు కోటి రూపాయలు నా సొంత నిధులు ఇస్తాను. 2 మండలాల అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం అడుగుతారు కదా, నేను గవర్నమెంట్కి చెక్ ఇస్తా. 2 మండలాలకు సంబంధించి దీనికి 1 కోటి రూపాయలు, దానికి 1 కోటి రూపాయలు చెక్ ఇస్తాను. నేనేం చేస్తానని చెప్తలే. గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ చేయవలసిన బాధ్యత నేను గవర్నమెంట్కి చెక్ ఇస్తా. నేను ఏదో ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు ఏదో కట్టినట్టు నేను సొంతంగా ఏం చెక్కులు తీసుకొని నేనేం బిల్డప్ చేయని అవసరం లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోతా, 2 మండలాలు ప్రకటించినందుకు సంతోషం సార్, ఇగో నా వంతు సహాయ సహకారంగా ఇగో ఈ మండలానికి 1 కోటి రూపాయలు, ఆ మండలానికి 1 కోటి రూపాయలు అని చెప్పి ముఖ్యమంత్రికే ఫండ్ ఇస్తారండి. ఏదైతే మొగిలిగిద్దకు వస్తుందో దాన్ని వ్యతిరేకించాలన్నా లేదు స్వాగతించాలనేది మీ నిర్ణయం పైన ఆధారపడింది. కాబట్టి ఇంకొక 48 గంటల టైం ఉంది. మంచి నిర్ణయం ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మరియు మొగిలిగిద్ద చించోడ్కి సంబంధించిన విలేజర్స్ అందరికి మరొకసారి ధన్యవాదాలు. నమస్కారాలు. అలా గతంలో మేము శంకర దగ్గర ఉన్నా, నేను ఆయన దగ్గర ఉండి గతంలో మండలి కోసం ఎన్నో పోరాటాలు అయితే చేసినాం. కేసీఆర్ దిష్టి బొమ్మలు అంటే పెట్టినాం. అంటే చెప్పాలని కాదు, ఇది ఉద్దేశంతో చెప్పాలని కాదు. ఆయన మేమేం చేయాలనుకోమంటే మేము ఎంతసేపు నా మండలి కావాలన్న ఒక ఆలోచనతో మాత్రమే చేసినాము. అయితే గతంలో మన చేసినాం, కానీ ఈ ఇబ్బందులకు గురై మేము బాగా ఇబ్బందులతో ఉన్నామన్న. అయితే ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా 48 గంటల మనకు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. 150 సంవత్సరాల స్కూల్ కోసం వస్తున్నారు. మేము ఒకటే అంటున్నాం, మా దగ్గర మండలి అయితే
మీరు ఇచ్చేటి మాకేం అవసరం లేదు, అవన్నీ మాకే వస్తాయి. మీరు ఇప్పుడు ఏమో అంటారు కదా 80 కోట్లు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని అంటారు కదా, అవన్నీ మాకేం అవసరం లేదు. మా మండలి మాకేంటి, మా నిధులు మేము తెచ్చుకుంటాం. ఆ నిధులు అనేటివి అవంతకు అవే వస్తాయన్నా. దయచేసి మాకు మండలు ప్రపోజల్ పెట్టిరు, మీరే చెప్పారు, ప్రపోజల్ పెట్టింది మీరు చేసిరు. మీరు ఖచ్చితంగా మా ఊరు 421 ఓటు మీకు లీడ్ ఇచ్చిరన్న. అంటే టిఆర్ఎస్ మీద వ్యతిరేకంతోనే మీకు 421 ఓటు అయితే లీడ్ ఇచ్చిరు. అంటే మీరు చేశారనే దాంతో మాత్రం ఇచ్చిరానా? కానీ ఖచ్చితంగా చేయాలని అనుకుంటాం. లేకపోతే పరిణామాలు కూడా అదే రకంగా ఉంటాయి. సరే సీఎం వస్తుండే మేము కాదంటలేము. మేము ఆ గతంలో ఏం చేసినామో అది శంకరన్నకు తెలుసు, అందరికి తెలుసు. నెక్స్ట్ 48 గంటల తర్వాత రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, మేము స్వాగతిస్తాం. అనౌన్స్ చేయకపోతే అదే రకంగా కూడా ఉంటాయన్న అని చెప్తున్నాం. కొన్ని మండలాలు చేసిండ్రు, మునుగోడు నియోజకవర్గం అక్కడిక్కడ చేసిండ్రు కాబట్టి అదే సందర్భంగా సీఎం గారు మా మూలిగితకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మూలిగిత మండలం ప్రకటిస్తే మా అంత సంతోషం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పడరని మా అభిప్రాయం.